హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఇవాళ ఏంటంటే రోల్డ్ గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ ఎలా వాష్ చేసుకుంటే మళ్ళీ మనం ఎలా కొన్నామో అలా కొత్తవిగా వస్తాయి అనేది ఈ వీడియో అనమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. సీరియస్లీ ఇట్ విల్ వర్కౌట్ అనమాట. సూపర్గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ అయితే నిమ్మకాయ రసం ఉంటుంది కదా, నిమ్మకాయ రసము పిండేసి ఆ చైన్ అయితే ఒక 10 మినిట్స్ వేసేయండి అనమాట. గింజలు మీరు సపరేట్ చేయొచ్చు, లేదా గింజలతో ఉన్నా ఏం ప్రాబ్లం లేదనుకోండి. నేను ఏదో కొంచెం ఫాస్ట్గా చేయాలనే దాంట్లో గింజలతో కూడా వేసేసా. సో 10 మినిట్స్ అయితే ఊరబెట్టుకోండి. బాగా ఊరిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని కొంచెం అందులోనే వాటర్ యాడ్ చేసుకొని, నార్మల్ అంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసేయండి. బాగా అంటే కొంచెం మరగనివ్వండి అనమాట. కొంచెం బాగా ఉడకబెట్టండి. ఆ ఉడకబెట్టేటప్పుడు చైన్ కొంచెం కదిలించండి. మరీ బేస్లో ఉంటే హీట్ వస్తుంది కదా, సో కొంచెం కదిలిస్తూ ఉండండి. అండ్ కొంచెం సేపు అలా వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అండ్ ఈలోపు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసే లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా అన్నిటికీ లైక్ అయితే ఇచ్చేసేయండి. నేను మరిన్ని యూస్ఫుల్ థింగ్స్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చైన్ అయితే బయటకు తీసేసుకోండి. స్పూన్తో తీయండి, అలానే చేయబెట్టకండి, కాలుద్ది. నాలా ఎవరు ఎక్స్పెరిమెంట్లు చేయకండి. సో ఆ చైన్ పక్కన పెట్టుకొని ఒక వేస్ట్ బ్రష్లో పేస్ట్ అయితే వేసేసుకోండి. ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా ఆ చైన్ అయితే స్క్రబ్ చేసేసేయండి ఆ బ్రష్తో. బాగా నీట్గా తోమేసేసేసేయండి. చూసారా, ఈ ప్రాసెస్లో ఇలాగైనా మీరు రబ్ చేయొచ్చు. బాగా అయితే రబ్ చేయండి. తర్వాత వాటర్లో, ఫ్రెష్ వాటర్లో వేసి వాష్ చేసేసేయండి. ఓకేనా, వాష్ చేయండి, బాగా వాష్ చేయండి. ఈ లోపల ప్లేట్లో వచ్చేసి పసుపు పొడి ఉంటుంది కదా, పసుపు పొడి వేసుకోండి. ఈ వాష్ చేసిన దాన్ని కొంచెం తుడిచి ఆ పసుపు పొడిలో బాగా డిప్ చేయాలన్నమాట. ఏ పసుపు పొడి అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు పసుపు కొమ్మలతో దంచింది నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. మీరు గోపురం పసుపు అయినా యూస్ చేసుకోవచ్చు. పసుపులో అయితే ఆ చైన్ వేసేసేయండి. బాగా డిప్ చేయండి. బాగా పసుపులో వేసాక బాగా తీసిన తర్వాత, సో ఇది ఎందుకు అంటే కొంచెం ఆ షైన్నెస్ కోసం మనం పసుపులో వేస్తామన్నమాట. పసుపు మంచి శకునం కదా. సో మళ్ళీ వాటర్లో వేసేసి వాష్ చేసేసేయండి. పసుపులో వేసిన తర్వాత స్క్రబ్ ఏం చేయక్కర్లా. సో ఇలా చేసి వాష్ చేసి బాగా దాన్ని కాటన్ క్లాత్లో తుడిచేశారంటే మీకు ఫ్రెష్గా షాప్లో ఎలా కొన్నారో చైన్ అయితే అలా రెడీ అయిపోతుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేసేసేయండి. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.